శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సత్య ప్రమాణం చేస్తున్నాడు బిడ్డ. నువ్వు కోరుకున్న కోరిక మరో 3 రోజుల్లో తప్పకుండా తీరుతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఊహించిన శుభవార్త వింటావు తల్లి, అది త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది. నీ కోరిక తీరిన వెంటనే నా దర్శనానికి ద్వారకామయిలోకి అడుగు పెడతావు తల్లి. ఇక సంతోషమేగా. నువ్వు కోరుకున్న వెంటనే కోరిక తీరలేదని నువ్వు కంగారు పడిపోతే ఎలా అమ్మా? దానికోసం నువ్వు ఇంకొంచెం ప్రయత్నం చేయాలి కదా. నీకు నిజాయితీ, పట్టుదల ఎంతో ఉంది. ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలో నీకు పరిష్కారం చూపిస్తాను. ఏ మాత్రం కూడా అధైర్యపడవద్దమ్మా. సమయానికి అన్నీ కూడా చక్కబెడతాను. ఇంకా ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు? నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయి. దిగులు, భయం వదిలేసి కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహించు తల్లి. నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు కదా. సదా నన్ను గుర్తుంచుకో తల్లి. నీ బాబా తండ్రి ఉండగా భయం, దిగులు ఎందుకమ్మా? సదా నన్ను ధ్యానిస్తూ ఉండు. కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం ఉన్నదనేది ప్రధానం. ఎలాంటి భయమో అస్సలు పెట్టుకోవద్దు. నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో, భయపడుతున్నావో దాని గురించి అస్సలు భయపడవద్దు. సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని తొలగించడానికి నేను ఉన్నానమ్మా. అతి త్వరలోనే తియ్యటి వార్త వినబోతున్నావు. తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు. నీ బ్రతుకులో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు రేఖలు రాబోతున్నాయి తల్లి. జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు అనుకున్న పని నెరవేరే సమయం కూడా ఆసన్నమైంది తల్లి. అంతా కూడా మంచి జరుగుతుంది. ఏది జరిగినా సరే నీ మంచి కోసమే అనుకో బిడ్డ. అప్పుడే అది నీ దగ్గరికి వస్తుంది. ఎవరో ఏదో అంటున్నారని నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవ్వరికీ లేదు అనేవారు ఎన్నైనా అంటారో అంతా కూడా నీ స్వయం కృతమే. అంతా కూడా నీ కష్టార్జితమే తల్లి. కష్టకాలంలో ఎవరూ సహాయం చేయలేదని నువ్వు బాధపడవద్దు. నీ సాయి తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంతేగాని కన్నీళ్లు పెట్టుకునే సమయాన్ని వృధా చేయవద్దమ్మా. తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు. నేనెప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా బిడ్డవమ్మా. నా తోడు నీకు ఎప్పుడు కూడా ఉంటుందని గుర్తుంచుకో. నీ జీవితం ఎలా అయితే ఊహించుకుంటున్నావో అలాగే ఉంటుందమ్మా. నీ జీవితంలో మంచి శుభ గడియలు ఆరంభమవుతున్నాయి. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త నిన్ను చేరబోతుంది. నీకు వీలు కుదిరినప్పుడు ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి. నువ్వు మోస్తున్న భారాలను ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని నాకు అప్పచెప్పమ్మా. వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను. సరే, బాబా తండ్రి నీ చెంతే ఉంటాడని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి? నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి తల్లి. నా సన్నిధానంలో అడుగుపెట్టే నీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. నా పైన నీకు అచంచలమైన నమ్మకం, ప్రేమ ఉంటే చాలు. నీకు వెంటనే శుభవార్త వస్తుంది. నువ్వు ఎంతో సంతోషంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. జీవితంలో అతి కొద్ది రోజులైనా సరే సంతోషంగా ఉందామంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి. ఇదంతా కూడా కేవలం దైవలీలమ్మా. ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బాబాని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండు. నువ్వు ఏదైతే కోరిక నెరవేరాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నెరవేరుతుంది. జరిగింది జరుగుతుంది. అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే.
ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి చెప్పింది గుర్తుంచుకో తల్లి. తిండి బట్ట ఏ విషయంలో అయినా సరే, ఏ ఆపద సమయంలో అయినా సరే నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇది నీ తండ్రిగా నా బాధ్యత. ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నా మీద పూర్తి నమ్మకంతో ఉండు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా వమ్ము చేయను. నిరంతరం నిన్ను కంటికి రెప్పలో కాపాడుకుంటున్నా తల్లి. ఒక్క విషయం చెప్పన బిడ్డ, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీ చుట్టూ ఉన్నవారిని నీ జీవితం గురించి నీ చుట్టూ చేరి వేడుకలా చూస్తున్నారమ్మా. చూడడమే కాకుండా నీ హేళన కూడా చేస్తున్నారు. దెబ్బ కొడితే ఓర్చుకుంటావు, కానీ వాళ్ళ మాటలతోటి తూటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే ఆయుధంలా వాళ్ళ నాలిక పనిచేస్తుందమ్మా. నిప్పుల్లా మాట్లాడే వారి మాటలకి ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సరే కొన్నిసార్లు కన్నీరు కంపల్సరీ అవుతుంది తల్లి. అందరిలా నేను కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నావు, కానీ కొంతమంది కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి. నిన్ను నీ ప్రేమని విమర్శించినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదన నీ యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నావమ్మా. అప్పుడు నీ బాధ నీ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది, కానీ ఇతరులు ఏమీ అనవు. మనసారా కోపం అనేది తెచ్చుకోక తల్లి. నీ గురించి నువ్వు తలుచుకుంటూ బాధపడుతున్నావు. ఎవరికైనా సరే నీ బాధని చెప్పుకుంటే బాగుండు అనుకుంటున్నావు. నీ బాధని ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు తల్లి. నీ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వారికి సరైన శిక్ష వేసి గుణపాఠం చెప్తాను. నేను చెప్పే గుణపాఠం వల్ల వారు చేసిన తప్పు వారు తెలుసుకుంటారమ్మా. జీవితం యొక్క అర్థం, నా అన్న వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వాళ్ళకి తెలిసేలా చేస్తాను. నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.